ఈ వీడియోలో 404 రన్ రన్ థాయిలాండ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు భయ్య. ఇది ఒక థాయ్ మూవీ. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 44 minutes అయితే ఉంటుంది. ఇది ఒక కామెడీ హారర్ మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన నాకురో ఒక రియల్ ఎస్టేట్ స్వెండ్లర్ అనమాట. అబాండన్ బిల్డింగ్స్ ని కొనుక్కుని రెనోవేట్ చేసి అయితే వాటిని సేల్ చేస్తూ ఉంటాడు. అలా ఒక బిల్డింగ్ కొన్నప్పుడు ఆ బిల్డింగ్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. అక్కడ ఒక గోస్ట్ ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది, మరి హీరో ఏం చేశాడు, ఆ గోస్ట్ అక్కడ ఎందుకుంది, వీటి చుట్టూ నడిచే స్టోరీయే 404 రన్ రన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తకొచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్యా, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. కామెడీ హారర్ మూవీ. థాయిలాండ్ వాళ్ళు హారర్ని కామెడీ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. భయపెట్టడానికి అయితే యూజ్ చేయరు. నేను ఇంతకు ముందు కూడా మూవీస్ చూశాను. సో నాకు ఇలా కాన్సెప్ట్లో టేకింగ్ ఎలా ఉంటాయో తెలుసు కాబట్టే నేను ప్రిపేర్ అయ్యి చూశాను. బట్ అయినా సరే కూడా వర్కౌట్ అవ్వలేదు భయ్య. హారర్ పరంగానే వర్కౌట్ అవ్వలేదు, కామెడీ పరంగా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీలో స్టోరీ ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం అయితే వరస్ట్ ఉంటుంది. ఒకే చోట మూవీ అంత అలా రన్ అవుతూనే ఉంటుంది. ఒకటే సీన్ని రిపీటెడ్ క్యాసెటీస్ మరి చూపిస్తారు. ఏంటంటే ఆ గోస్ట్ ఉందని చెప్పేసి ఒకసారి మాంక్ని తీసుకొస్తారు, ఒకసారి ఒక ముసలోడిని తీసుకొస్తారు, ఇంకొకసారి ఇంకొకరిని తీసుకొస్తారు. ఇలా అలాగే ఒకే సీన్ 4 సార్లు రిపీట్ చేస్తారు భయ్య. చాలా చిరాకు వస్తుంది నాకు. అండ్ ఆ కామెడీ కూడా చాలా ఫోర్స్డ్గా ఉంటుంది, అంత న్యాచురల్గా అనిపించదు. అండ్ ఇంకా గోస్ట్ మూమెంట్స్ అయితే మరీ వరస్ట్గా ఉంటాయి. ఫస్ట్ ఒక 2-3 సీన్స్ అయితే మాత్రం కొంచెం స్కేరీ టైప్లో బాగానే ప్రజెంట్ చేశారు. విజువల్ పరంగా చూడడానికి బాగుంటాయి. బట్ అక్కడి నుంచి వెళ్ళే కొద్ది కూడా గోస్ట్ సీక్వెన్సెస్ అన్నీ కూడా బోర్ కొడుతూ ఉంటాయి. సర్లే ముందర ఇంకా ఫీల్ అయితే వస్తుంది తప్ప అంతకేం వర్కౌట్ అవుతూ. ఇంకా వాళ్ళు రాసుకున్న ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అయితే ఎప్పటి నుంచో చూస్తున్న ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ భయ్య. కొత్తగా ఏమి అనిపించలేదు. అండ్ ఈవెన్ ఆ క్లైమాక్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సంబంధమే లేదు క్లైమాక్స్ అసలు. ఎలా పడితే అలా తీసుకెళ్లిపోయారు. నాకు అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. మూవీ ఎక్కడ కూడా స్టార్ట్ టు ఎండ్ మిమ్మల్ని హుక్ చేసే సీన్స్ కానీ, హారర్ సీన్స్ కానీ, గ్రిప్పింగ్ మూమెంట్స్ కానీ, అండ్ పగలబడి నవ్వుకునే కామెడీ కానీ ఏది కూడా లేదు భయ్య. దీనికి బదులు థాయ్ మూవీనే మై బూ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది కూడా నేను రివ్యూ పెట్టిన ఒకప్పుడు. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కుదిరితే ఆ వీడియో చూసి మూవీ చూడండి. అది కూడా నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. అదైతే బాగుంటుంది భయ్య. మై బూ అన్న మూవీ అయితే బాగుంటుంది. మంచిగా కామెడీ పరంగా వర్కౌట్ అవుతుంది. కొంచెం కామెడీ పరంగా అంటే లవ్ పరంగా కూడా వర్కౌట్ అవుతుంది. దీనికి బదులు అది చూడటం బెస్ట్. కనీసం టైం పాస్ అన్న అవుతుంది మీకు. ఇదైతే అవాయిడ్ చేసేయండి. అంత ఇంట్రెస్టింగ్ మూవీ అయితే ఏం కాదు, అంతగా ఏం వర్కౌట్ అవుతుంది మీకు. ఓకే, మీకు కనుక రివ్యూ ఇస్తే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.